కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా పాపం దేవుడు అనే ఒక హాస్య వ్యంగ్య కథను వినిపించబోతున్నాను. ఈ కథ నవంబర్ 16, 2015 సంచిక అనే సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ ప్రచురించింది. ముఖ చిత్రం కూడా సంచిక యాజమాన్యం ఎంపిక చేసింది. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి పాపం దేవుడు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కథలోకి ప్రవేశిద్దాం. ఎవరండి ఆ అన్నది? దేవుళ్ళంతా స్వర్గంలో అమృతం తాగుతూ అందమైన ఆడవాళ్లతో కులుకుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని. అసలు విషయం తెలుసుకోకుండా అలా ఎంత మాట పడితే అంత మాట అది దేవుళ్లను అనేయటమేనా? కళ్ళు పోతాయి. అన్నవాళ్ళెవరో చంపలేసుకోండి. అందరూ అలా అన్నవాళ్లే, అనుకుంటున్న వాళ్ళే అని అంటారా? కొన్ని అంతే. అపప్రదలు జనం మనసుల్లో అలా పడిపోయి నోట్లో నాంతూ ఉంటాయి. అసలు నన్ను అడిగితే దేవుళ్లకున్నన్ని కష్టాలు మనుషులకు కూడా ఉండవండి. ఇంకా మనిషి అంటే ఎవడికి వాడే పెత్తందారు గనక అతన్ని అనేవాడు ఉండడు. కానీ దేవుడి విషయం అలా కాదు. అందరివాడు అంటూ అందరూ పెత్తందారులైపోతూ ఉంటారు. మావాడంటే మావాడు అంటూ ఎవరికి వారు దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు. మొన్న మధ్య మా వీధి చివరిలో ఒకడు కళ్ళు కాంపౌండ్ ఓపెన్ చేసి శ్రీ వెంకటేశ్వర కళ్ళు దుకాణం అని పేరు పెట్టాడు. పైగా నల్లటి బోర్డు మీద తాటికాయలంత తెల్లటి అక్షరాలు రాయించి ఆ పెద్ద పాక ముందు కొట్టొచ్చినట్టు అందరికీ కనిపించటం కోసమని అంతెత్తున వేలాడగట్టాడు. కాలనీ వాళ్లంతా వెళ్ళి గొడవ పెడితే నేను ఆ ఏడుకొండలవాడి భక్తుణ్ణి, సంవత్సరానికి 2 సార్లు తిరుపతి వెళ్ళి తిరుమల కొండ మీద గుండు గేయించుకుంటూ ఉంటాను. నా కళ్ళు దుకాణం మీద వచ్చే లాభాలలో 10% నీ హుండీలో వేస్తానని మొక్కుకున్నాను. అయినా నాకు తెలియక అడుగుతాను, నా కొట్టుకు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టకూడదని అంటూ పంచాయతీకి మీరంతా ఎగేసుకొని వచ్చారే. అసలు ఆ ముక్క అనటానికి మీరెవరు? మీకేం హక్కుంది? ఆ దేవుణ్ణి మీరేమైనా కొనేశారా? ఆ విషయం అట్టా ఉంచి ఒక నికార్సైన మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. కళ్ళమ్ముకొని బతికేవాడు వాడి కొట్టుకు దేవుడి పేరు పెట్టకూడదు అని లా ఏమైనా ఉందా? లేకుంటే రాజ్యాంగంలో ఎక్కడైనా రాసుందా? ఉంటే ఎన్నో పేజీలో ఎన్నో లైన్లో ఉందో ముందు అది చెప్పండి అంటూ లా పాయింట్స్ లాగాడు. ఓరి వీడి తెలివి చల్లగుండా, పొట్టలో అక్షరం ముక్క లేకపోయినా రూల్స్ మాట్లాడుతూ టక్కన ఎట్టా మానోళ్ళు ముయించేస్తున్నాడు అని అనుకుంటూ, అది తప్పు, పాపం, సమాజం మీద ఎఫెక్ట్ పడుతుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి అంటూ నసిగాం మేమంతా. అప్పటికే మా మనసులు గాలి తీసిన బెలూన్లలా మెత్తబడిపోయాయి. ఎవడి మనోభావాలు దెబ్బతింటాయని నేను నా వ్యాపారం మానుకోవాలా? మరి నేను బతకొద్దా? నా పెళ్ళాం పిల్లలకి తిండెట్టా పెట్టుకోవాలా? అంటూ ఎదురు సవాళ్ళేస్తూ రెచ్చిపోయాడు ఆ కళ్ళు దుకాణం అతను. ఆ సాయంత్రం వేరే ఊళ్ళో ఉండే నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడికి ఫోన్ చేసి ఇదంతా చెప్తే వాడు నవ్వుతూ, ఇంకా నయం కాదు నువ్వు చెప్పింది. మా ఊళ్ళో అయితే ఒకడు 4 బజార్ల కూడల్లో శంభో శంకర వైన్ షాప్ పేరుతో ఒక సారా కొట్టు పెట్టాడు. మా దగ్గర ప్రభుత్వం బెల్ట్ షాపుల పేరిట విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇచ్చింది కదా. దాంతో చిన్న చిన్న వ్యాపారస్తులు రెచ్చిపోతున్నారు. ఆ శంభో శంకర వైన్ షాప్ బోర్డు మా ఇంటి కిటికీలో నుంచి మా మొహం మీద గుద్దినట్టు రోజు ఇంతెత్తున కనిపిస్తుండటంతో భరించలేక నలుగురిని వెంటేసుకుని నేనే వాడి మీదకి యుద్ధానికి వెళ్ళాను. ఇలాగే నువ్వు చెప్పినట్టే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి, మేమంతా శైవ భక్తులం అంటూ వెళ్ళాం. దానికి వాడు మా మీద చేసిన ఎదురుదాడి ఉంది. అబ్బో, చూసి తీరాలే కానీ మాటల్లో అంత పవర్ఫుల్గా రాదు. నేను శివభక్తుణ్ణే, నా పేరు కూడా మా నాయన శంకరం అని పెట్టిండు. మా హోల్ ఫ్యామిలీ ఆ శివయ్య భక్తులమే.
అందుకే వ్యాపారం బాగా సాగాలని నా సారా కొట్టుకు ఆ సాము పేరే పెట్టుకుంటున్నా. అందులో తప్పే ఉంది? బియ్యం కొట్టుకి, కిరాణా కొట్టుకి శంకరం మర్చెంట్స్ అన్న పేరు ఉండొచ్చు కానీ సారా కొట్టుకు ఉండకూడదా? అదేం తక్కువ చేసింది పాపం? అయినా నాకు తెలియక అడుగుతున్నా, పురాణాలు చదివావా నువ్వు అసలు? నువ్వు సారా తాగుతావో లేదో నాకు తెలియదు కానీ దేవుళ్ళంతా స్వర్గలోకంలో కూర్చుని అదేంది సురాట అది తాగుతారు. సుర అంటే ఏందనుకున్నావు? ఇదే సారానే. ఆ రోజుల్లో ఆ మాట అనేవాళ్ళు ఈ రోజుల్లో ఈ మాట అంటున్నారు, అంతే తేడా. అయినా సారు మీ పిచ్చి కానీ నేను ఉట్టిగా నా కొట్టుకు శివుడి పేరు పెట్టుకున్నా కానీ నేనేమైనా ఆయనకు సారా పోతున్నానా? ఒకవేళ మాట వరుసకి అంటున్నా ఓ గుక్కెడు పోసినా ఆ విషం తాగినోడికి ఈ విషయం ఒక లెక్క చెప్పండి. అప్పుడు దేవతల ప్రాణాలకి ముప్పు రాకుండా విషాన్ని తాగి మింగకుండా గొంతులోనే నిలుపుకున్న వాడికి జనం ప్రాణాలు తీస్తున్న ఈ సారాన్ని తాగి గొంతులోనే నిలుపుకోవాలని తెలీదా? నేను నా కొట్టుకి ఆయన పేరు పెట్టుకున్నందుకైనా ఆయన ఆ పని చేస్తే నా వ్యాపారం దివాలా తీసినా పర్వాలేదు కానీ జనం జీవితాలు బాగుపడతాయి, ఆడోళ్ళు కంట కన్నీళ్లు పెట్టకుండా ఉంటారు అంటూ చాలా తెలివిగా లాజిక్, పురాణం తెలివితేటలు అన్నీ కలిపి అదరగొట్టడం మొదలుపెట్టాడు. ఫైనల్గా అతి తెలివి ఉపయోగిస్తూ, ఇంతకు మీరేమంటారు? బోర్డు పీకెయ్యమంటారు, అంతేనా? నేను పీకను. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, వెళ్ళి కోర్టులో కేసు వేస్తే వేసుకోండి. అది దేవుడి పేరు కాదు నా పేరు అని చెప్పి నేను ప్లేట్ ఫిరాయించేస్తా అంటూ ధీమాగా తలెగరేస్తూ మాట్లాడాడు. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అని అంటారు కదా, అదే అయింది అక్కడ. వాడు అంత మాట్లాడాక మాకింక ఏం మాట్లాడాలో అర్థం కాక వెనక్కి తిరిగి వచ్చేసాం అని మా ఫ్రెండ్ చెప్తుంటే, దేవుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి. నడిబజార్లో నేమ్ ప్లేట్లను అడ్డమైన పనులకు పెట్టి ఇజ్జత్ తీసేస్తున్నారు కదా అన్నాను నేను. ఆ రోజుల్లో దేవుళ్లకు శాపాలు, తపోభంగాలు వంటి కష్టాలైతే ఈ రోజుల్లో ఇలాంటి కష్టాలు ఈ మూర్ఖుల చేతుల్లో పడి అని అనుకొని ఇద్దరం దేవుళ్ళ మీద బోలెడు జాలిపడిపోయాం. ఏమీ చేయలేని మా నిస్సహాయతకు మాకు మేమే వాపోయాం. దేవుడి విషయంలో కొంతమంది ఆస్తికత్వంతో ఉంటారు. అంటే దేవుడు ఉన్నాడు అని గట్టిగా నమ్ముతూ గుళ్ళు, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు తిరుగుతూ పుణ్యస్నానాలు, పూజలు చేసేవాళ్ళు వీళ్ళు. మరికొంతమంది నాస్తికత్వంతో ఉంటారు. వీళ్ళు దేవుళ్ళేడు, గీవుళ్ళేడు, ఉన్నదంతా సైన్స్ ఒక్కటే అంటూ దేవుణ్ణి నమ్మకుండా గుళ్ళకెళ్ళటం, పూజలు చేయటం వంటివి చేయకుండా ఉండేవాళ్ళు. నేను అదేంటో కానీ విచిత్రంగా ఆస్తికుణ్ణి కాదు, నాస్తికుణ్ణి కాదు. దేవుడు ఉన్నాడు అని అనను, లేడు అని అనను. అలాంటి నాకు భక్తురాలైన మా అమ్మ చిన్నప్పటి నుంచి నా చెయ్యి పట్టుకొని తన వెంట గుడికి తీసుకెళ్ళి మూల విరాట్ ముందు నిల్చోబెట్టి దండం పెట్టు, దండం పెట్టు అని అనేది. అన్నది కదా అని ఉట్టిగా నా చేతులు అలా జోడించి దండం పెట్టేవాణ్ణి కానీ నా మనసులో ఎలాంటి భక్తిభావం కలిగేది కాదు. మనసు బ్లాంక్గా ఉన్నట్టు అనిపించేది. సరే, అప్పుడంటే చిన్నతనం. ఇప్పుడేమైంది? పెద్దయి బుద్ధి తెచ్చుకున్నా కదా, అయినా అదే శూన్యభావం మనసులో. అలాంటి నేను ఆ రోజు మా వీధి కళ్ళు దుకాణం యజమాని మీదికి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంటూ అందరితో కలిసి యుద్ధానికి వెళ్ళానంటే ఇక మీరే నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అందరూ వెళుతుంటే నేను వెళ్ళకపోతే బాగుండదనో, రానంటే దేవుడి విషయంలో వెనకంజ వేస్తున్నాడు అని అందరూ ఎక్కడనుకుంటారు అనో మొత్తానికి వెళ్ళాను. లేక నాలోనే ఏదో మూల ఒక విషయాన్ని పెద్ద ఇష్యూ చేయాలన్న కోరిక ఉండటం వల్లనో ఏమో, ఈ మూడింటిలో ఏదో ఒకటి నిజం. ఇది ఆత్మద్రోహమా లేక దేవుణ్ణి మోసం చేయటమా అని ఆ సంఘటన తర్వాత ప్రతిరోజు నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. నాలాగా ఇంకెందరో కదా పాపం దేవుడు అని అనుకుంటూ. భక్తురాలైన మా అమ్మకు
ప్రత్యేకంగా ఒక పూజ గది ఉండేది. అందులోని మందిరంలో ఈ మూల నుంచి ఆ మూలకు దేవుడి పటాలు, వాటి కింద చిన్న చిన్న ఇత్తడి విగ్రహాలు ఉండేవి. మా అమ్మ ఆ ఫోటోలకు అద్దిన ఇంతింత మందపాటి కుంకుమ బొట్లు, పెట్టిన ఎర్రటి మందారం పూలు, ఇంత పొడుగున వేళ్లాడే మల్లె, జాజి లేక తులసి దళాల దండలు నన్ను భలేగా ఆకర్షించేవి. నేను రోజు స్నానం చేయగానే దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్ళాలి. అది అమ్మ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పెట్టిన రూల్. వినాయక చవితి, దసరా వంటి పండుగలు వచ్చినప్పుడు నన్నొక పక్క, మా నాన్నను మరో పక్క కూర్చోబెట్టుకొని పూజలు చేసేది. ఏవేవో మంత్రాలు చదివేది. వాటి అర్థం నాకు తెలియకపోయినా వినటానికి బాగుండేవి. పూజ అయిపోయి నేను దండం పెట్టుకోవటం అయిపోయాక, విష్ణు, దేవుడికి ఏమని దండం పెట్టుకున్నావు అని అడిగేది అమ్మ. ఏం చెప్పాలో అర్థం కాక, ఏం లేదమ్మా, ఉట్టిగా దండం పెట్టుకున్నా అంటే, అదేంటి, చదువు బాగా రావాలని, పెద్ద కలెక్టరో ఇంజనీరో అవ్వాలని, డబ్బులు బాగా సంపాదించాలని కోరుకోలేదా అంటూ నా వంక కోపంగా చూసేది. అవన్నీ కోరితే దేవుడు ఇచ్చేస్తాడా అమ్మా నాకు? నేను కష్టపడి చదవకపోయినా పర్వాలేదా? దేవుడికి మనం పూజలు చేసేది ఇలా ఆయన మన కోరికలు తీర్చడానికేనా? ఒకవేళ మనం అడిగింది ఆ దేవుడు ఇవ్వకపోతే ఈ పూజలు మానేయొచ్చా అని నేను అమాయకంగా అంటుంటే మా అమ్మ, పిచ్చి పిచ్చి ప్రశ్నలేయకు అని నన్ను గద్దించటం, ప్రసాదం తింటున్న మా నాన్న ముసిముసి నవ్వులు నవ్వటం నాకిప్పటికీ గుర్తొస్తూ ఆ దృశ్యం కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది. అప్పుడు చిన్నతనంలో తెలియక దేవుణ్ణి ఏమీ అడగకపోవటం కాదు, ఇప్పటికీ అదే నిష్కామ భావం నా మనసులో. దేవుడి మీద నిల్చుంటే ఏం ఇవ్వమని అడగాలో, ఏం కోరిక కోరుకోవాలో నాకు తెలియదు. మా అమ్మ దేవుళ్ళకి చీటికి మాటికి మొక్కులు మొక్కేది. మాటిమాటికి నన్ను తిరుపతి తీసుకెళ్లి గుండు చేయించేది. అందమైన నా క్రాఫ్ పోవటంతో అద్దంలో గుండు చూసి నేను బావురమంటే, నా జుట్టు నాకు కావాలి అని నేల మీద కూర్చొని కాళ్ళు భూమికి గట్టిగా తాటిస్తూ ఏడుస్తుంటే, తప్పు, అలా ఏడవకూడదు, దేవుడికి జుట్టు ఇస్తే ఏడుస్తారా ఎవరన్నా? అప్పుడు నీకు టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు మొక్కుకున్నాను అనేది అమ్మ. నాన్నకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, నేను దేవుడికి మొక్కోవటం వల్లే మీకు ప్రమోషన్ వచ్చింది, పెరిగిన మీ మొదటి జీతం దేవుడి హుండీలో వేయండి అని ఒక పెద్ద నోట్ల కట్టను నాన్న చేత హుండీలో వేయించింది. మా అన్నయ్య శివ ఎంసెట్ ఎగ్జామ్స్ రాయటానికి వెళుతున్నప్పుడు, నీకు మంచి ర్యాంక్ వచ్చి మెడిసిన్లో సీట్ వస్తే కొండకు నీతో కలిసి నడిచి వస్తాను అని మొక్కుకున్నాను అంటూ అన్నయ్యను తిరుపతి మెట్లు ఎక్కించి తీసుకెళ్ళింది. అదేగాక అమ్మ నోట మాటిమాటికి పుణ్యం పుణ్యం అన్న మాట వినపడుతుండేది. ఈరోజు ముక్కోటి ఏకాదశి, గుడికెళ్తే పుణ్యం, ఈరోజు శివరాత్రి, ఉపవాసం ఉంటే పుణ్యం, అడుక్కునే బిచ్చగాడ బొచ్చెలో డబ్బులు వేస్తే పుణ్యం అంటూ అవన్నీ మా చేత కూడా చేయించేది. అప్పటినుంచి ఇంట్లో దేవుడి పటాల ముందైనా, గుళ్ళో విగ్రహం ముందైనా నిల్చొని దండం పెడుతుంటే నాకు ఆ దేవుడి ముఖం దీనంగా కనిపించి జాలేసేది. దేవుడు చాలా అలసటగా కూడా కనిపించేవాడు. అప్పుడు మనసులో, నీ భక్తుల కోరికలు తీర్చి తీర్చి అలసిపోయావా స్వామి, వాళ్లకు పుణ్యం మూటలు కట్టి అందించి అందించి నీ చేతులు కందిపోయాయా అనుకునేవాణ్ణి జాలిగా. అయినా మాటలు రాని దేవుడు, నా చర్మచక్షువులకు వినిపించని దేవుడు నాకు సమాధానం ఇచ్చేవాడు కాదు. ఆయనలోని ఆ ఉలకని పలకనితనమే, భక్తులు ఆడించినట్లల్లా ఆడే ఆ భోళాశంకర్ని తత్వమే కదా ఆయన్ని భక్తులకు అలుసు చేసింది. పాపం దేవుడు అనుకున్నాను. దేవుడి మీద బోలెడు సానుభూతి నా గుండెల్లో నుంచి కురుస్తుండగా, భక్తురాలైన మా అమ్మకు గుడి ప్రదక్షిణ చేస్తూ ఉంటే సినిమాల్లో చూపించినట్టు ఓ పిల్ల భక్తురాలు, పిల్లంటే పిల్ల కాదు, ఓ కన్నె భక్తురాలు కనిపించి, ఈ లక్షణమైన పిల్ల నా ఇంటి కోడలైతే ఇంకెంత లక్షణంగా ఉంటుంది అనుకొని మాటలు కలిపి ఆ అమ్మాయిని బుట్టలో వేసుకుని వాళ్ళ పెద్దలతో మాట్లాడి నాకు అంటగట్టింది.
పూజలు వ్రతాలు చేసుకునే అమ్మాయి నా పెళ్ళాం అయితే ఆ దేవుణ్ణి తప్ప నన్నేం పట్టించుకుంటుందే, నాకు వేళకు కూడైనా పెడుతుందో లేదో అని నేనంటే, నోరు మూసుకోరా యాబ్రాస్ వెదవా, అన్యాపదేశంగానే అయినా ఆ దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడితే కళ్ళు పోతాయి అంది. దాంతో ఈ దేవుడు అస్తమానం తప్పు చేసిన భక్తుల కళ్ళే ఎందుకు పోగొడతాడు, కాళ్ళలో చేతిలో ఎందుకు పోగొట్టడు అని ఆలోచనలో పడ్డాను నేను. మా ఆవిడ భగవతి ఆ భగవంతమ్మలా మా ఇంట్లో కుడికాలు పెట్టి గృహప్రవేశం చేయగానే మా అమ్మ ఆ శ్రీ మహాలక్ష్మిని తన ఇంటికి నడిచి వచ్చినట్టు తెగ గారాబం చేసింది. ఇద్దరూ కలిసి పూజలు వ్రతాలతో ఇంటిని గుడిని చేసేశారు. ఓ రోజు కళ్ళు మూసుకొని దేవుడి ముందు నిల్చుని, దేవుడా, నాకు పండంటి పాపాయిని ఇవ్వు, దాని పుట్టింట్రుకలు నీ కొండ మీదే తీయిస్తాను అని మొక్కుకుంటే విని ఉలిక్కిపడి, ఇదేంటి, దీనికి పాపాయిని ఇచ్చేది నేను కదా, ఆ దేవుణ్ణి అడుగుతుందేంటి, నన్ను అడగాలి కానీ, పైగా వెంట్రుకలు లంచం ఇస్తుందట ఆ దేవుడికి అని అనుకుంటూ ఆశ్చర్యపోయాను. రోజులాగే ఆ రోజు మా అమ్మ మా ఆవిడ గుడికి వెళ్తూ, ఈరోజు గుడికి వెళ్తే మంచిది, నువ్వు రా అంటూ నన్ను తీసుకెళ్లారు. ఆ రోజు ఏం పుణ్యదినమో నాకు తెలియదు కానీ చాలామంది జనం వచ్చారు గుడికి. మా ఊరి మోతుబరి వ్యాపారస్తుడు పట్టాభిరామయ్యను ఆ జనంలో చూసి నేను గతుక్కుమన్నాను. కల్తీలు, మోసాలు, బ్లాక్ మార్కెట్ దందాలు చేసి కోట్లు సంపాదించాడని పేరు. 2 చేతులకు కలిపి 8 వేలకు బంగారు ఉంగరాలు, రాళ్లు పొదిగినవి పెట్టుకున్నాడు. చేతికి మొద్దుకు మొద్దే అన్నట్టున్న బంగారు బ్రాస్లెట్. చేతులు జోడించి కళ్ళు మూసుకొని మూల విరాట్టకు దండం పెడుతున్నాడు. ఏమని కోరుకుంటున్నాడు దేవుణ్ణి పెద్ద మనిషి? తన నల్లబజార్ వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేయమనా? జనాన్ని ఇంకా మోసం చేసే అవకాశాన్ని తనకిప్పించమనా? ఎన్ని తప్పుడు పనులు చేసినా పోలీసులకు పట్టుబడకూడదని మొక్కోవటానికి వచ్చాడా? లేక నేను ఎన్ని వెధవ పనులు చేసినా నేను చచ్చాక నన్ను నరకానికి తీసుకెళ్లొద్దు, సీదా స్వర్గానికి టికెట్ ఇప్పించు అని అడగటానికా అని అనుకుంటూ ఉండగా ఇంతెత్తు నుండే ఆ మనిషి వెనక ఎర్రచీరలో ఓ ఆడమనిషి తల భుజాలు కనిపించాయి. నెత్తిమీద ముసుగేసుకుని అరమోడుపు కళ్లతో భక్తి పారవస్యంలో మునిగి తేలుతూ కనిపించింది ఆమె. అంత చనువుగా ఆయన్ని అంటుకొని వస్తున్న ఆ మనిషి ఎవరా అని పరిశీలనగా చూస్తే ఆమె వెంకట నరసమ్మ అని అర్థమైంది. ఆశ్చర్యంతో అదిరిపడ్డాను నేను. వెంకట నరసమ్మ పట్టాభిరామయ్య కీప్ అన్న విషయం మా ఊళ్ళో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈయనకు ఇల్లు, పెళ్ళాం, పిల్లలు ఉన్నారు. ఆమెకు ఇల్లు, మొగుడు, పిల్లలు ఉన్నారు. అయినా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఎవరేమనుకున్నా మాకేం లెక్కలేదన్నట్టు ఇద్దరూ కలిసి గుడికి వచ్చారు. దాంతో గుళ్ళోని భక్తుల కళ్ళన్నీ దేవుడి మీద కాక వాళ్ళిద్దరి మీదే నిలిచాయి. ఒంటికి బూడిద రాసుకుని శివుడి దగ్గర ఏముంది? చల్లటి తెల్లటి బూడిద తప్ప మసాలా ఏమైనా ఉందా? అది ఇక్కడ ఉంది గాని అని అనుకున్నారో ఏమో వాళ్ళిద్దరి వంక వాలుచూపులు చూస్తూ చెవులు కొరుక్కుంటున్నారు. మా అమ్మ సైతం, అబ్బా, గుళ్ళో ఏంటి చండాలం అని నా వెనక నుంచి అనటం నా చెవుల పడింది. దాంతో నా ఆలోచనలు కందిరీగల్లా ఉవ్వెత్తున లేచాయి. గుడి అందరిది, మంచి వాళ్ళది, మడిగట్టుకున్న వాళ్ళది మాత్రమే కాదు. గుళ్ళో దేవుడు అంతే, అందరివాడు. మంచివాడికి ఉన్నట్టే దుర్మార్గుడికి కోరికలుంటాయి. అవి తీర్చమని అడగటానికి గుడికి వస్తాడు. దేవుడు ఉన్నదెందుకు? తప్పులు చేసేవాళ్ల తప్పుల్ని కాయడానికి, అవన్నీ తన నెత్తి మీద వేసుకొని వాళ్ళకి పుణ్యం వచ్చేలా చెయ్యడానికి. పట్టాభిరామయ్య పాపాలన్నీ కట్టగట్టి హుండీలో వేసేశాడు. పెద్దగానే ఉంది కట్ట. ఇంకే ఆ ముడుపుతో తప్పులకు చెల్లు చీటీ ఇచ్చేసే ఉంటాడు దేవుడు. అసలు తప్పులు చేయటం ఎందుకు, నా దగ్గరకు వచ్చి చంపలేసుకోవడం ఎందుకు అని మనతో మాట్లాడని ఆ దేవుడు అనడు. నోరున్న ఈ మనుషులు
ఇంకా తప్పు చెయ్యంలే అని దేవుడికి మాట ఇవ్వరు. ఎవరు ఏం చేసినా ఏం చెప్పినా చూస్తూ వింటూ భరిస్తూ ఉండటమే ఆ దేవుడి పని అనుకున్నాను నాలో నేను. నాకు ఈ ఆలోచనల సంతతోనే సరిపోవటంతో దేవుడి మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. దిక్కులు చూస్తావేంట్రా, దేవుణ్ణి చూడు అంది అమ్మ వెనక నుంచి నా వీపున చరుస్తూ. మా ఊరి సంగతులేమీ తెలియని కొత్త కోడలు భగవతి మనుషుల ముఖాల్లో ఏముందండి అంది. అక్కడే ఉంది పిచ్చి మొహమా అసలు కథ అనుకున్నాను నాలో నేను. గంగానదిలో మరపడవలో తిరుగుతూ ఘాట్లన్నీ దర్శిస్తున్నాం. భక్తులు పుణ్య గంగానదిలో స్నానాలు చేస్తున్నారు. అక్కడే శవదహనాలు. కాశీలో గంగానది ఒడ్డున అంతిమ సంస్కారం చేస్తే పోయిన వాళ్ళు స్వర్గానికి వెళ్తారు అన్నది నమ్మకం. అమ్మ, నాన్న, నా భార్య అందరూ గంగానదిలో మునిగి స్నానాలు చేస్తున్నారు. రారా, గంగానదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయి అంది అమ్మ ఏదో ఆలోచిస్తూ ఒడ్డున నిల్చున్న నన్ను చూసి. నేను మునిగాను. మునుగుతూ తేలుతూ అనుకున్నాను, గంగలో మునిగితే పాపాలు తొలగిపోతాయా? అసలు పాపాలు చెయ్యటం ఎందుకు? వాటిని కడిగేయమని గంగాదేవిని కోరుకోవటం ఎందుకు? ప్రతిరోజు లక్షల కోట్ల మనుషుల పాపాలు కడిగి కడిగి ఈ గంగ ఎంత మైలపడిపోయిందో కదా. పూర్ దేవుడు దేవత, మనుషులకు మీరంటే ఎంత అలుసు, ఎలా వాడుకుంటున్నారు మిమ్మల్ని? భక్తంటే ఇదేనా? మనిషి మానవత్వంతో మంచి పనులు చేస్తూ నిష్కామ భక్తితో నిన్ను కొలవలేడా? తనను సృష్టించినందుకు, జీవితం అనే ఒక స్థితిని ఇచ్చినందుకు, నిన్ను పంచభూతాలలో లయింపచేసి ముక్తిని ప్రసాదిస్తున్నందుకు నీకు కృతజ్ఞుడిగా నిన్ను పూజించలేడా అనుకున్నాను నేను. అలా ఆలోచనలో మునిగి ఉన్న నన్ను చూసి అమ్మ ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు, ఏముంటాయో ఏమో అన్ని ఆలోచనలు అంది స్వాగతంలా. యోగిలా నవ్వి ఊరుకున్నాను నేను. ఇదండి పాపం దేవుడు అనే కథ. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, చక్కటి కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.